హాయ్ అండి. ఈరోజు తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ తలకాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని లవంగము, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ వేసుకొని ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి, అల్లం వేసుకొని కాజు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై అయిన ఆనియన్స్, అల్లం, పసుపు, మసాలా, కారం, కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత తలకాయ కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 2 గ్లాసులను వేడి నీళ్ళు పోసుకొని ఒక గ్లాస్ అంతా చింతపండు వాటర్ పోసుకొని ముందుగా పట్టుకున్న పేస్ట్ని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. పెద్ద సైజ్ అంతా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన తలకాయ కర్రీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.